మీ అందరికీ తెలుసు, మనకి పూజ ఏటు దూరంలోనే అమరావతి, అలాగే దాదాపుగా 120 ప్రైవేట్ సంస్థలకు భూమి కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వీటన్నిటికీ కూడా భూములు కేటాయిస్తూ రాజధాని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక్కడ నిల్చున్న వాళ్ళు బయట ఎవరైతే నిల్చుని ఉన్నారో దయచేసి అందరూ కూడా లోపల గ్రామాల్లో కొంత వెళ్తున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గారని, మంత్రి గారు కానీ, ఈ గౌరవ శాసనసభ్యులు వారితో అలాగే కొంతమంది రైతులతో కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిగినప్పుడు మన తాడికొండ వెళ్ళడానికి వచ్చే రైలు మార్గం అనేది మన తాడికొండ ప్రాంతం ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మొత్తం గౌరవ శాసనసభ్యులు వారితో అలాగే కొంతమంది రైతులతో కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిగినప్పుడు మన తాడికొండ ఏ రకంగా వెళ్తుంది, సర్వే నెంబర్లు, ఇటువంటి వివరాలు ఇవన్నీ కూడా రైల్వే వారు కానీ ప్రభుత్వం కానీ ఆల్రెడీ ప్రచురించిన నిపుణులు తెలిపారు. సో భూ సమీకరణ కానీ, స్వీకరణ కానీ ఏ రకంగా ముందుకెళ్తుంటే బాగుంటుంది, దానిపై మీ అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఉంటుంది అనేది మేము ఇల్లు తీసుకోవడానికి రాలేదు. వాస్తవంగా 5 ఎకరాలు. పేరు నాగరాజ్ శ్రీనివాస్, శ్రీ గౌరీ నాగరాజ్ శ్రీనివాస్. 2 ఎకరాల 70 సెంట్ల భూమిని ఆళ్ళ శేషిరెడ్డి గారు ఈరోజు ఈ సందర్భంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకా 100 ఎకరాలు కావాలని సెకండ్ ఫేజ్ అడిగారు. అలాగే ఒక్క నిమిషం, నార్త్ సౌత్ 1 కిలోమీటర్ రోడ్లు వస్తాయి సిటీకి ఆనుకొని ఏదైతే ఉందో ఆ ఏరియాలో మీకు ఇస్తారు. నమస్కారాలండి. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశామో ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఈ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం, గ్రామ మీటింగు. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగటం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తుంది. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్ కొంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.